Once more. Please play the song once more. Godari Gattu Meeda. మేడం కొంచెం జరపండి, వాళ్ళని గ్యాప్ ఇవ్వండి. Give them a big round of applause, all of you. Our cool heroes and heroines. Okay, children, very good. Thank you, little stars. So, as we are eagerly waiting for the parents, so we have proceeded with the first class honors. In between the break came and the kindergarten children came onto the stage. We have completed the graduation. It's very great thing in the Pettakorapadu. Actually, it happens in the big schools, but happening in the Pettakorapadu in the Mandal level, it's a great thing. I think no other schools do it like this. Maybe we are having 5 schools in the Pettakorapadu, all the English medium schools. So we are also equal to them in the regarding the strength and getting the rewards and awards from the state level, Mandal level, district level, national level. So it's the privilege to all of us to be the partner of this program, especially తల్లిదండ్రులందరికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి అందరూ కూడా పొరుగు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు పెద్దకోరపాడు వాళ్ళతో పోల్చుకుంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరెంట్స్ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా జాబ్ హోల్డర్స్ కూడా తమ యొక్క జాబ్స్ ని పక్కన వదిలేసి మా కోసం వచ్చినటువంటి తల్లిదండ్రులకు వందనాలు తెలియజేస్తూ, సో పిల్లలందరూ మీరు సైలెంట్ గా కూర్చుంటే ఒక సీక్రెట్ చెప్తే కూర్చోండి. మీరు సైలెంట్ గా కూర్చుంటే మీ ముందుకి ప్రేమ వస్తే మీకే తెలియదు. ఎవ్వరూ లేవద్దు. టీచర్స్ మన ముఖ్య అతిథులు గౌరవనీయులు, మనకి ఒక తమ్ముడు లాంటి వారు, ఆప్తమిత్రులు, ఆత్మీయులు, పెద్దకోరపాడు గ్రామానికి ముద్దుబిడ్డ అయినటువంటి మన యొక్క అతిథులు, మరి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ మేనేజింగ్ పార్ట్నర్ డైరెక్టర్ సార్ గారు మన మధ్యలో ఉండటం మన యొక్క అదృష్టంగా భావిస్తూ, ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముందుగా నేను ఉండే మీకు ధైర్యం ఇస్తున్నానని చెప్పి మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చి, మనం జస్ట్ ప్రోగ్రాం పెట్టుకుని స్నాక్స్ ఇచ్చింటికి పంపించేద్దాం అనుకున్నాం. కానీ సార్ మనందరికీ కూడా ఆహారాన్ని సప్లై చేయడానికి తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి సార్ని గట్టిగా అభినందించడం ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ సార్, బికాస్ ఆఫ్ యూ వే వి హావ్ ప్రొసీడెడ్. సో థ్యాంక్ యూ సార్, మా అందరికీ కూడా ఆహారానికి మీ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించినందుకు. సో ఇప్పుడు మీ యొక్క చిరు సందేశాన్ని మాకు అందించి ఫస్ట్ స్పీచ్ అయితే సారు మన యొక్క పెద్దకోరపాడు మండలంలో రాబోయేటువంటి ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా తమ వంతుగా తాము ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా తక్కువ రిలేషన్ ఉన్నప్పటికీ మాకు ఎంతో ఆత్మీయతను మేము పొందగలుగుతూ ఉన్నాము. సార్ ఏ టైంలోనైనా ఫోన్ చేయగానే రిప్లై ఇస్తారు, మెసేజ్ చూసుకొని కూడా వెంటనే రిప్లై ఇస్తారు, ఎంత హెక్టిక్ వర్క్స్ ఉన్నా.
సార్ గుంటూరులో ఉన్న ఈ మధ్య అంతా కూడా ఎక్కువ మన మధ్యలోనే పెద్దకూరపాల్లో ఉంటూ ఉన్నారు, మన స్కూల్కి కూడా వచ్చారు. సో ఈరోజు సార్కి ఫస్ట్ స్పీచ్ అనుకుంటాను. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, we will understand you. It may be the small thing or big thing. So we welcome you sir to onto the stage to give the little message to our children. Please come onto the stage sir. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, పిల్లల తల్లిదండ్రులకు, గౌరవ ఉపాధ్యాయులకు, ఇతర స్కూల్ సిబ్బందికి పేరు పేరున నా నమస్కారాలు. ఇటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత మన ప్రిన్సిపల్ శ్రీ వెలంగని జ్యోతి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. Congratulations for completing your academic year successfully and best of luck for the next academic year. Best of luck all. ఈరోజు నా స్పీచ్ ఎక్కువ పెద్దల్ని ఉద్దేశించి ఇవ్వబోతున్నాను, దయచేసి కొంచెం వినండి. నాకు నా స్నేహితుల ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఇతర మాధ్యమాల ద్వారా కానీ నేను విని చూసిన దాని ప్రకారం పట్టణాల్లోని ఏ ఇంటర్నేషనల్ స్కూల్కి తగ్గని విధంగా విద్యను అందిస్తున్న సెయింట్ థామస్ యాజమాన్యానికి నా అభినందనలు. అలాగే చాలా అవకాశాలు ఉన్నా కూడా పిల్లల పట్ల ఉన్న ప్రేమ అభిమానాలతో వాళ్ళని మంచిగా తీర్చిదిద్దాలి అనే ఆశతో ఈ ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకున్న మీరందరికీ నా ధన్యవాదాలు. పెదకూరపాడు లాంటి గ్రామంలో రైతులుగా, రైతు కూలీలుగా, చిరు వ్యాపారులుగా మీ జీవనాన్ని కొనసాగిస్తూ మీ సంపాదనలోని అధిక భాగాన్ని వెచ్చించి ఒక మంచి విద్యను అందించాలని సెయింట్ థామస్ అని ఈ స్కూల్లో మీ పిల్లలు చేర్పించిన మీ అందరూ బాధ్యత గల తల్లిదండ్రులుగా నేను భావిస్తున్నాను. పిల్లలు ఇటువంటి బాధ్యత గల తల్లిదండ్రులు, ఇటువంటి మంచి ఉపాధ్యాయులు, ఇటువంటి స్కూల్ కలిగిన మీరందరూ చాలా అదృష్టవంతులు. విద్య దదాతి వినయం, వినయం దదాతి పాత్రతం అని అన్నారు. అంటే విద్యతో మనకి వినయం రావాలి. ఆ వినయంతో కూడిన విద్యతో మనకి ఒక హోదా లభిస్తుంది. ఆ హోదా వలన మనకు గౌరవం, ధనం, సుఖం, సంతోషం అన్నీ లభిస్తాయి అని దాని అర్థం. ఇప్పటి నుంచి నేను తల్లిదండ్రులని స్నేహితులుగా సంబోధిస్తాను. స్నేహితులారా, మన పిల్లలు మన మాటలను బట్టి కాకుండా మన చర్యలను బట్టి ఎక్కువ ప్రభావితం అవుతారు. మనం మన తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నాము, మనం మహిళలకు ఎలా గౌరవం ఇస్తున్నాము, మనం సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నాము అనే దాన్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అందువలన ఈరోజు నుంచి మనం, అంటే ఇంతకుముందు నుంచి కూడా ఉండుంటారు, మనం మన పిల్లలకు ఒక మంచి డైరెక్షన్ ఇవ్వాలి, మనం ఒక దిక్సూచిగా కనిపించాలి వాళ్ళకు. అలాగే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పిల్లల పైన ఎంతో ప్రెషర్ ఉంటుంది, ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించడంలో మనం వాళ్ళకి సహకరించాలి. మనం వాళ్ళకి స్నేహితుడిగా మెలగాలి. వాళ్ళు చేసిన తప్పు ఒప్పు ఏదైనా సరే మనకి చెప్పుకునే స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వగలిగితే మనం పిల్లలు చేసే తప్పులను కూడా సరిదిద్దే అవకాశం ఉంటుంది. అలాగే చివరిగా
ఈ టెక్నాలజీ, ఈ ఐటీ విప్లవంలో టెక్నాలజీని పిల్లల్ని విడదీసి చూడలేని పరిస్థితి. టెక్నాలజీని పిల్లల నుంచి దూరంగా పెడితే పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది. ఈ కాంపిటేటివ్ వల్ల అందరితో కంపీట్ చేయలేరు. అందువలన మన పర్యవేక్షణలో, పేరెంట్స్ పర్యవేక్షణలో పిల్లలు ఫోన్లు కానీ కంప్యూటర్ కానీ వాడితే దాంట్లో మంచి మాత్రమే వాళ్ళు తీసుకొని చెడుని మనం వాళ్ళకి దరి చేరకుండా చూడవచ్చు. మనం చాలామంది అనుకొని ఉంటాం, చిన్నప్పుడు మనం చక్కగా చదువుకొని ఉంటే, చదువు మీద దృష్టి పెట్టుంటే మన జీవితాలు ఇంకా బాగుంటాయి అని చాలాసార్లు అనుకొని ఉంటాం. ఇప్పటికి మించిపోయింది ఏమి లేదు. స్నేహితులారా, మన పిల్లల చదువు పైన మనం దృష్టి పెడదాం. మనం కూడా, మన పిల్లలు మనల్ని కూడా గొప్పగా చేయగలుగుతారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు జరుపుతూ, ఈ అవకాశం నాకు గొప్ప గౌరవంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ సార్ గారు. నేను ఏదో కొద్దిగా చెప్తారనుకున్నా. చదువులో ఉన్నటువంటి ప్రాముఖ్యతల గురించి మనకి ఇంకా ఇప్పుడు జీవితం అయిపోయింది, ఇంకా జీవించినంత కాలం నేర్చుకుంటాం. కానీ సార్ చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరూ చదువు ద్వారానే కాకుండా ఏ విధంగా నేను ఏ రంగంలో రాణించడానికి ముందు చదువు కావాలని తెలియజేశారు. అంతకంటే ముఖ్యంగా మా పిల్లలకి మేము గట్టి తప్పట్లు పెట్టుకోవాలి. చాలా బాగా పెట్టారు. So thank you sir for the valuable message that you have given. Kindly sit in the honorable seat. I request all the Sundown staff kindly come onto the stage. Don't waste the time. Sundown staff దగ్గరనే రావాలి. Masters also. మళ్ళీ స్టేజ్ ఎక్కి అదృష్టాలు రావు. రెండు అందరు ఎక్కడున్నా Second class anchoring children. Please come onto the stage. Rishi, please come onto the stage. Second class party. Get ready for the dancing system.
సాత్విక్ మమ్మీ ఇట్లా కొంచెం పిల్లలు డాన్స్ గారు నమస్తే. మీరు మంచి మార్చుకోకుండా ఎప్పుడు వాళ్ళమండి మనం చిన్నప్పుడు నుంచి జవాబు వాళ్ళంటే వాళ్ళకి మంచి మార్చుకోకుండా ఉండండి. మీరు ఎవరు ఏం చెప్పినా వేల మెజార్టీతో గెలవాలి.
ప్రియతమ ప్రధానోపాధ్యాయురాలైన సిస్టర్ రెవరెండ్ సిస్టర్ వెలంగిని జ్యోతి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. Let us invite our beloved principal. Please come on to the stage. Our beloved principal, please come on to the stage. Velangini Jyoti garu with parents. గొప్ప మహనీయురాలైనటువంటి సిస్టర్ వెలంగిని జ్యోతి గారికి జన్మించినటువంటి తల్లిదండ్రులు ప్రేమపూర్వకంగా స్టేజ్ మీద ఆహ్వానించుకున్నాం. అందరూ గట్టిగా క్లాప్స్ పెట్టాలి. గట్టిగా 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 గౌరవమైనటువంటి రాయపరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ ఉదయకాల సమయమున పవిత్రమైన వేడుకకు హాజరైనటువంటి ముఖ్యమైన అతిథులు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు, మా తోటి ఉపాధ్యాయ బృందానికి, ఈ పాఠశాలలో వివిధ సేవలు అందిస్తున్న వారందరికీ, మా చిన్నారి విద్యార్థులకు, ఇచ్చటకు విచ్చేసి ఉన్నటువంటి మా అతిథులందరికీ మా పాఠశాల యాజమాన్యం తరపున మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు. గౌరవమైన ప్రియతమైన ప్రధానోపాధ్యాయులు గారైనటువంటి సిస్టర్ వెలంగిని జ్యోతి గారు ఈ విశిష్టమైన దినోత్సవంలో మా విద్యార్థులు పట్టభద్రోత్సవంలో అద్భుతమైనటువంటి 25,000 సేవా రంగానికి సురక్షారక్షలతో చిరస్మరణీయమైనటువంటి వెండి విజయోత్సవాలలో మా హృదయపూర్వక ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. ఈ వేదిక పైన ఈరోజు జరగబోయే ప్రతి సంఘటన విద్యార్థుల గ్రాడ్యుయేషన్ ఆనందం నుండి ప్రధానోపాధ్యాయులైనటువంటి మహిమ ప్రతి ఒక్కరి ప్రత్యామ్నాయ గుర్తుగా ఈ 25 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు అంకిత సేవా జీవితంలో దిశానిర్దేశకు కరుణామయమైనటువంటి నాయకురాలుగా మరియు మార్గదర్శకురాలుగా సిస్టర్ జ్యోతి గారు అందించినటువంటి సేవలు చాలా చిరస్మరణీయమైనవి. ఈ చారిత్రకమైన సందర్భం మీరు ఈ విద్యాలయానికి కేవలం ఒక ప్రిన్సిపల్ మాత్రమే కాదు, మీరు విద్యాలయానికి కేవలం ప్రిన్సిపల్ మాత్రమే కాదు, మీరు మా మార్గదర్శి. శ్రద్ధ, శాంతి, సంస్కారము, ప్రతీకకు మీరు నిదర్శనము. ప్రతి విద్యార్థిలోనూ మార్పు తీసుకురావడానికి ప్రేరణగా, సేవాతత్వంతో విద్యాలయంలో కేవలం ప్రేరణ మాత్రమే కాకుండా కృతజ్ఞతాస్థుతులతో పిల్లల్ని తీర్చిదిద్దే విధానంలో మీ మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా అద్భుతమైనవి. మా జ్యోతి గారి ఆశా జ్యోతి ఈ వేడుకకు మీ పేరుతో తేజమయంగా మారిపోతుంది. సిస్టర్ గారు, మీరు ఇక్కడ ఉండడం ఈ వేడుకకు ఒక అద్భుతమైన మహత్తర శక్తిని ఇచ్చింది. మరొకసారి మేమంతా మిమ్మల్ని ప్రేమతో, గౌరవంతో ఈ పర్వదినమున మనందరికీ స్ఫూర్తిదాయకముగా, గుర్తుండిపోయేలా ఆనందదాయకముగా సాగుతుందని విశ్వసిస్తున్నాము. గౌరవనీయులైనటువంటి భాస్కర్ గారిని ప్రశంసా పత్రాన్ని చదవటానికి హృదయపూర్వకంగా అల్లం బాలశివరెడ్డి గారు మన సిస్టర్ వెలంగిని జ్యోతి సిస్టర్ గారి యొక్క ప్రశంసా పత్రాన్ని చదవవలసిందిగా కోరుచున్నాము. సవినీయంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము.
ఒకసారి సార్ గారికి ఒకసారి క్లాప్స్ కొట్టండి అమ్మా ఒకసారి. అందరికీ నమస్కారం. మరి దైవ సేవకు అంకితులై 25 వసంతాలుగా దైవ సేవ చేస్తూ ఇక్కడ ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న సిస్టర్ కాసు వేళాంగిణి జ్యోతి గారికి ముందుగా రైస్త జూబిలీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దైవ చిత్తమును నెరవేర్చుటయే విధేయత. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. దైవ సేవకులు, విద్యావేత్త, ఉత్తమ కార్యనిర్వహణాధ్యక్షులు, సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత, ఉత్తమ ఉపాధ్యాయుని, సేవా తత్పరులు, ప్రార్థనా పరులు, దైవ సేవకు అంకితులై 25 వసంతాలు పూర్తి చేసుకొని నేడు రైస్త జూబిలీ వేడుకలు జరుపుకుంటున్న పెద్దకూరపాడు సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుని సిస్టర్ కాసు వేళాంగిణి జ్యోతి CSSA గారికి ఉపాధ్యాయ బృందం సమర్పించు సున్నతుర సన్మాన సుమమాల. మీకు బహుఘనత కలుగచేయుదును. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 17వ వచనం. శుభాకాంక్షలు. స్వర్ణ జూబిలీ కన్యకా శిరోమణి అత్యుత్తమ విద్య, ఆధ్యాత్మిక ప్రబోధనం, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం లక్ష్యంగా తాడిపర్తి జ్ఞానమ్మ గారిచే ఏర్పడిన పునీత అన్నమ్మ గారి సంస్థలో దైవ ప్రేరణచే దైవ సేవ చేయ సంకల్పంతో 1997వ సంవత్సరంలో చేరి జూలై 1, 2001న ప్రథమ మాట పట్టు ద్వారా దైవ సేవకు అంకితులై జూలై 1, 2008న శాశ్వత మాట పట్టు ద్వారా దేవునికి పునరంకితులై 25 వసంతాలు మతకన్యగా జీవించి నేడు రచిత జూబిలీ వేడుకలు జరుపుకుంటున్న మీకు హృదయపూర్వక స్వర్ణ జూబిలీ శుభాకాంక్షలు, ఆత్మీయ అభినందనలు, మతి నిండిన హృదయాంజలులు. మాతృగర్భమున రూపొందక మునిపే నిన్ను నేను ఎందుకొంటిని. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. బాల్యం జీవన విధానం. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పీఠంలోని రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లి విచారణలోని రెడ్డిపురం గ్రామంలో కాసువారి వంశంలో పుణ్య దంపతులు రాయపరెడ్డి తేరేజమ్మలకు 3 పుత్రికా సంతానంలో ద్వితీయ సంతానంగా సిస్టర్ వేళాంగిణి జ్యోతి గారు జనవరి 11, 1980న జన్మించింది. విద్య వినయ సంపన్నశీలి. పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్లు జ్ఞాన ప్రాయములలో విశ్వాసములో ఎదుగుచు బ్రాహ్మణపల్లిలోని సెయింట్ గీటన్స్ పాఠశాల యందు 10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై వరంగల్ జిల్లా హన్మకొండలోని కుమారపల్లి సెయింట్ జోసెఫ్స్ కళాశాల యందు ఇంటర్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి BA మరియు MA, ఖమ్మంలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి BEd మరియు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి MEd పట్టా పొందిన విద్యావేత్త, విద్యా సంపన్నులు మీరు. నీవు ప్రభువు చేతిలో తేజవంతమైన కిరీటంగాను రాజమకుటంగాను ఒప్పుదవు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. విధి నిర్వహణయే ఘనతకు మార్గము. ఉత్తమ కార్యనిర్వహణాధ్యక్షులు. పట్టుదల, కృషి నీకు సహజాతములు. అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోనికి నడుపువారు ఉపాధ్యాయులు. మతకన్యగా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని ఎందరో విద్యార్థులకు
విద్య, క్రమశిక్షణ, మానవీయ నైతిక విలువలు నేర్పి వారి భవితకు బంగారు బాటలు నిర్మించి వారిని ఉత్తమ పౌరులుగా రూపుదిద్దిన రూపశిల్పి మీరు. అధిపతులు అప్పగించిన పనిని అంకిత భావంతో నిబద్ధతతో నిర్వహించుట మీకు వెన్నతో పెట్టిన విద్య. మీరు 5 వసంతాలు వివిధ విద్యా సంస్థలలో అకౌంటెంట్గా, ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వహించుట దీనికి తార్కాణం. సెయింట్ ఆన్ సంస్థలైన రాయపాడు, పిడుగురాళ్ళ, క్రోసూరు, మార్కాపురం, పెదకూర్పాడులలో విద్యార్థులను పెంపొందించి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయుట మీ ఉత్తమ కార్యనిర్వహణ దక్షతకు సోపానం. విద్యార్థుల అభ్యున్నతికి అనునిత్యం కృషి చేసే నిత్య కృషి వలుడు మీరు. క్రమశిక్షణ, సహనశీలత, పేదల పట్ల దయ, కనికరం, విధేయత, సమయపాలన మీకు మణిమకుటాలు. నొప్పించక తానవ్వక అన్నట్లు అందరినీ ఆప్యాయంగా పలకరించే స్వచ్ఛమైన మనసు మీది. అందరి కోసం ప్రార్థించే గొప్ప ప్రార్థనా పరులు మీరు. విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధిలో నిలుపుటకు వారిని మండల, జోనల్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో ప్రోత్సహిస్తూ అవార్డులను పొందుట మీ అంకుటి దీక్షకు నిదర్శనం. SPLTO గుంటూరు కమిటీ వారిచే ఏర్పరిచిన సావిత్రిబాయి పూలే అవార్డులు గుంటూరు కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి IAS గారి హస్తముల మీదుగా జనవరి 19, 2025 అందుకొనుట మీ యొక్క నిపుణతకు, నైపుణ్యతకు చిహ్నం. ఇది మీ జీవన పయనంలో మరపురాని మధురమైన మహానుభూతి. అవార్డు గ్రహీతగా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండవలను. 1 తిమోతి 1:12. శతమానం భవతి అభిలాష. మీరు మీ దైవ సేవా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మా అభిలాష. అధిపతుల పట్ల వినయ విధేయతలు కలిగి దైవరాజ్య వ్యాప్తికి కృషి చేయాలని మా ఆకాంక్ష. వేలాంగిని జ్యోతి నామదేవుడైన మీరు మరియమాత వలె పవిత్ర జీవితం జీవిస్తూ సెయింట్ ఆన్ సంస్థలో జ్యోతులు నింపాలని మా కోరిక. నిండు 100 వసంతాలు ఆయురారోగ్య భాగ్యములతో పరిగణిల్లాలని మా అభిలాష. లిల్లీ పుష్పమాల సుగంధం వలె మీ సేవా జీవితం పరిమళాలు వెదజల్లాలని త్రియేక దేవుని కృపా కటాక్ష వరములు మీపై, మీ సంస్థపై నిండుగా, మెండుగా, దండిగా వెళ్లి విరియాలని మీ తల్లిదండ్రులు రాయపరెడ్డి తెరేజమ్మ, మీ సోదరీమణులు లేటు రాజకుమారి, లిల్లీ మేరీ కుటుంబాలపై దివ్య బాలయేసు వరములు లభించాలని ఆ మరియ తల్లిని ప్రార్థిస్తూ రజతోత్సవ జూబిలీ వేడుకలు నిర్వహించుకొచ్చిన వేళ మీకు మరొకమారు రజత జూబిలీ శుభాకాంక్షలు అందిస్తూ ప్రేమతో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర విద్యార్థి బృందం, సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, పెద్దకోరపాడు, తేదీ ఏప్రిల్ 12, 2025. రచన అల్లం బాలశివరెడ్డి, ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్ హై స్కూల్, దొడ్లూరు. థ్యాంక్ యూ. అందరూ గట్టిగా గట్టిగా అల్లం బాలశివరి రెడ్డి గారు చాలా చక్కగా ప్రశంసా పత్రాన్ని రాశారు. ఎంతో అద్భుతంగా ఉంది ఈ శుభవేళ, ఆనందవేళ, ఆప్యాయతను వెలువెత్తుకున్న వేళ. అందరూ ఒకసారి బాలశివరెడ్డి గారికి క్లాస్ పట్టండమ్మా.